హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. ఈరోజు మనం వైజాగ్ వెళ్తున్నాము. ఎవ్వరికి తెలీదు మనం వైజాగ్ వెళ్తున్నట్టు. ట్రైన్ 4:30కి అయితే 4 o'clockకి లేచి హడావిడిగా రెడీ అయ్యి స్టేషన్కి అయితే పరిగెట్టుకుంటూ వెళ్ళాం గైస్. అందుకే నేను వ్లాగ్ లో ఎంటర్ ఇవ్వలేదు. జస్ట్ ఇలా స్టేషన్ లోపలికి అయ్యాము, ట్రైన్ వచ్చేసింది. చాలా లక్కీ అసలు. సో లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. ప్రతిసారి బాగానే వెళ్ళిపోయే వాళ్ళం గైస్, కానీ ఈసారి జర్నీ అయితే చాలా హెడ్ఏక్ అయితే వచ్చింది నాకు. ఎందుకంటే నాకు, మమ్మీకి, మా చెల్లికి సీట్స్ ఒక దగ్గర దొరకలేదు. ఎవరి కాళ్ళు విడివిడిగా ఒక్కొక్క దగ్గర కూర్చున్నాం గైస్. అండ్ ట్రైన్ అయితే అస్సలు ఖాళీ లేదు. ద ఎండ్ స్టేషన్ విశాఖపట్నం. అక్కడ వరకు కూడా చాలా మంది జనం ఉన్నారు గైస్. ఫుల్ రష్ ఉంది ట్రైన్ అంతా. చాలా అంటే చాలా ఇరిటేటింగ్ గా అనిపించింది నాకైతే ఈసారి జర్నీ. ఫైనల్లీ మనం వైజాగ్ అయితే వచ్చేసాము. ఇప్పుడు మా పిన్నాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఇక్కడ నుంచి. మా పిన్నికి కూడా తెలీదు మేము అసలు వైజాగ్ వస్తున్నట్టు. సో లెట్స్ సీ మా పిన్ని ఎలా రియాక్ట్ అవుతుందో. అదే గాయస్ నేను వచ్చిన ట్రైన్. లక్కీగా మేము బయటకు వచ్చేసరికి బస్ అయితే రెడీగా ఉంది గైస్. వెంటనే ఆ బస్ ఎక్కేసి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. సపోటా తింటాం గైస్ ఆటోలో. బస్ దిగి ఆటో కూడా ఎక్కేసాం గైస్. బాగున్నాయి ఇవి ఉన్నాయి. సర్ప్రైజింగ్. హాయ్, బాగున్నారా? బాబాయ్ ఉన్నారా? డబ్బులు ఇవ్వాలి. షాక్ అయ్యావా? నెక్స్ట్ డే మార్నింగే 7 o'clock ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి గాజువాక్ అయితే వెళ్తున్నాం గైస్ మేము. అక్కడే మా ఊరు పండుగలు జరుగుతాయి. ఈ రోజు భూలోక మాత పండుగ, అందుకని ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాం. నువ్వు అంత హైట్ ఉన్నావు అనుకుంటారే, అయినా అంతే ఉంది గైస్. చూడండి అందరూ కింద నిల్చుంటే ఆవిడ ఎక్కడ నిల్చుంది. నేను పొడిగే బస్ కోసం వెయిటింగ్ గైస్. బస్ కొత్త బస్ స్టాండ్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం గైస్. బస్ ఇంకా రాలేదు. 24 hours ఉన్నా మమ్మీకి ఫోన్ మాట్లాడడానికి సరిపోదు గైస్. ఒక 15 minutes నుంచి వెయిట్ చేస్తున్నాం గైస్. బస్ మాత్రం రావట్లేదు. చాలా ఎండగా ఉంది గైస్, అందుకే నేను మూడు వేసుకున్నాను. హాయ్ మనీ.
గైస్ హఠాత్ పరిణామం జరిగింది గైస్, అందుకే నేను బస్ ఎక్కకుండా కార్లో ఉన్నాను. ఎందుకంటే మనీ సర్ప్రైజ్ ఇద్దామని మా పిన్నలు ఇంటికి వెళ్ళాడు గైస్ ఆర్లో. మేమేమో గురుద్వారా దగ్గర ఉంటే ఆర్లో వెళ్ళాడు గైస్. మళ్ళీ ఇక్కడ మేము ఒక ½ an hour వెయిట్ చేసి వచ్చాడు గైస్. వచ్చిన తర్వాత కార్ ఎక్కాము. డీజిల్ వేస్ట్, నెక్స్ట్ అదే పెట్రోల్ వేస్ట్, నెక్స్ట్ మళ్ళీ ఆటోకి డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, అన్ని వేస్ట్ గైస్. అది కాదు మరి, ఎప్పుడు 10 గంటలు లేచి మీరు 9 గంటలు లేవడం మీరు తప్పు. 9 గంటలు లెక్కడం కాదు, నేను 9 గంటలకు బయటకు వచ్చేసాము. 9 గంటలకు మేము గురుద్వారా దగ్గర ఉన్నాం గైస్. చెప్పు. అందుకే ఎప్పుడు చేయలేనివి సడన్ గా చేయకూడదు. సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాడు గైస్, అది షాక్ అయింది. ఓకే గైస్, ఇంటికైతే వచ్చేసాము. కింద పార్కింగ్ పెట్టుకొని ఇంటి దగ్గరికి నడుచుకొని వెళ్తున్నాము. హాయ్ పిన్ని. హాయ్, బాగున్నావు? ఉన్న 3 గుళ్ళు ఇక్కడే మాకు పండుగలు చేస్తారు. ఆ మధ్యలో ఈ భూలోకమాత గుడి. ఈరోజు భూలోకం పండుగే, ఈరోజే భూలోకం పండుగ చేస్తారు గైస్. కానీ ఈరోజు ఆఫ్టర్నూన్ కాబట్టి ఇట్స్ ఆల్రెడీ 12:30 ఆఫ్టర్నూన్ కాబట్టి ఖాళీగా ఉంది గైస్, లేకపోతే చాలా రష్ ఉంటుంది. ఈవినింగ్ ఫుల్ లైటింగ్స్ అవి పెట్టి జాతరలా చేస్తారు గైస్ ఇక్కడ. ఈరోజు వాకింగ్, ఇంకా ఇంకో గుడి ఉంది. టెంపుల్స్లో పూజ చేసుకొని ఇంటి దగ్గర బాగా టైం స్పెండ్ చేసాం గైస్. బుడ్డోడితో అయితే మంచి టైం పాస్ అయింది మాకైతే. ఈవినింగ్ టైంకి స్టార్ట్ అయ్యి ఆర్కే బీచ్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఆర్కే బీచ్కి వెళ్ళి చాలా రోజులు అయిందని చెప్పి బీచ్కి అయితే వచ్చాము. నైట్ టైం బీచ్ గైస్, నైట్ టైం బీచ్ అంటే చాలా ఇష్టం. కానీ పార్కింగ్ మాత్రం ఎక్కడా దొరకలేదు గైస్. ఎక్కడో 1 kilometer దూరంలో వెళ్ళాల్సి వచ్చింది గైస్. అస్సలు తడవకూడదు అనుకున్నాను గైస్, కానీ సగానికి సగం తడిచిపోయాను. అన్ఎక్స్పెక్టెడ్గా తడిచాను గైస్. సడన్గా అలా వచ్చేసింది, ఏం చేయలేకపోయాము. ఇప్పుడు వచ్చాము గైస్ బీచ్ నుంచి. నేను సగానికి సగం తడిచిపోయాను గైస్. మొత్తం ఒళ్ళంతా ఉప్పు అయిపోయింది గైస్. నేను పార్కింగ్ కూడా చాలా దూరం వచ్చాను గైస్. పార్కింగ్ కూడా ఎక్కడ లేదు, అందుకే అంత నల్లగా కనిపిస్తున్నాను గైస్. అండ్ నెక్స్ట్ రిటర్న్ వస్తున్నప్పుడు ఈ బిల్డింగ్ చూసాను గైస్ నేను. ఇది కమర్షియల్ పర్పస్ అంట. దీన్ని ఒక షిప్ లా కన్స్ట్రక్ట్ చేశారు. చూస్తుంటే అది షిప్ లాగే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఫుడ్ కోసం అయితే ఇక్కడ జైల్ రోడ్ లో ఉన్న ఫుడ్ కోర్ట్ కి అయితే వచ్చాము. నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి గైస్. ఇక్కడ దొరకందంటూ ఉండదు, అన్ని దొరుకుతున్నాయి ఇక్కడ. అండ్ మనకు ఆప్షన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. బిర్యానీ దగ్గర నుంచి మన కళ్ళ ముందే బిర్యానీ ప్రిపేర్ చేసి ఇస్తున్నారు గైస్. ఫ్రూట్ సలాడ్ వరకు అన్ని ఉన్నాయి గైస్. అన్ని ఒకే దగ్గర దొరికేస్తాయి. పడితే గ్లాస్ లో ఇచ్చారు గైస్, చూడండి.
ఫుడ్ కోర్ట్ స్ట్రీట్లో వచ్చాం గైస్. జైల్ రోడ్లో ఉంటుందంట. చాలా ఎక్కువ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. నేను ఒక సూపు, ఒక బిర్యానీ, ఒక పులావ్, ఐస్ కోలా ఇవి తీసుకున్నాను గైస్. ఆ సూపర్గా ఉన్నాయి గైస్. ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. మేము అంత దూరం వెళ్ళలేదు, సగం దూరం వెళ్ళాము. ఇప్పుడైతే కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అండి. ఫుడ్ అంతా మంచిగా ఎంజాయ్ చేసి బీచ్ వైబ్స్తో ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం గైస్. అప్పటికే 10:30 అయిపోయింది టైమ్. సో ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ గైస్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్, అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సీ యూ ఇన్ మై నెక్స్ట్ vlog. Bye guys.